హలో గైస్, వెల్కమ్ టు ద కోడ్ కెరియర్ హబ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను 100% ట్రై చేస్తాను మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి పైథాన్ వేరియబుల్స్, డేటా టైప్స్ ఇవన్నీ నేర్చుకుందాం. పైథాన్ వేరియబుల్స్, పైథాన్ వేరియబుల్స్ అనేది ఒక కంటైనర్ అనమాట. మనం ఏమైనా స్టోర్ చేయొచ్చు అందులో. ఓకేనా, నెంబర్స్, ఇంటిజర్స్, స్ట్రింగ్స్ ఇవన్నీ మనం స్టోర్ చేయొచ్చు. క్యాస్టింగ్ అంటే దాని వాల్యూని, అది దేనికి చెందుతుందో చెప్పడాన్ని క్యాస్టింగ్ అంటాం అనమాట. ఓకేనా, అది స్ట్రింగ్ 3 అన్నాం అనుకో, 3 అనేది స్ట్రింగ్గా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంట్ 3 అన్నాం అనుకో, అది ఒక నెంబర్లో ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి క్యాస్టింగ్, పైథాన్ వేరియబుల్ ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ ఇంకా చూద్దాం అనమాట. పైథాన్ డేటా టైప్ ఇవన్నీ చూద్దాం. ఇంకా పైథాన్ వేరియబుల్‌లో క్యాస్టింగ్ చూసాం కదా. ఇంకా దాని టైప్ ఎట్లా గెట్ చేస్తామంటే, టైప్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఆ టైప్‌ని గెట్ చేస్తామనమాట. ఓకేనా. నెక్స్ట్ సింగిల్ అండ్ డబుల్ క్వోట్స్‌లో మనం స్ట్రింగ్స్‌ని ఇస్తామనమాట. ఆ 2 సేమే. ఓకేనా. మనం డబుల్ క్వోట్స్‌లో స్ట్రింగ్ ఇచ్చినా అండ్ సింగిల్ క్వోట్స్‌లో స్ట్రింగ్ ఇచ్చినా సరే సేమ్‌గానే ప్రింట్ అవుద్దనమాట. ఇందులో ఏ ప్రాబ్లము ఉండదు. సేమ్‌గానే కన్సిడర్ చేస్తది. ఓకేనా. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ వేరియబుల్ కెన్ బి డిక్లేర్డ్ ఎయిదర్ బై యూజింగ్ సింగిల్ ఆర్ డబుల్. ఓకేనా. నెక్స్ట్ పైథాన్ వేరియబుల్ నేమ్స్ అనమాట. మన కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఈ రూల్స్ని ఫాలో అప్ చేసి మనం పైథాన్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా. పైథాన్ వేరియబుల్ అనేది మస్ట్ స్టార్ట్ లెటర్ ఆర్ అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలి. అలాగే పైథాన్ వేరియబుల్ అనేది కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. అండ్ ఇక్కడ చూసారా, ఈ రూల్స్ ఇవన్నీ చూడండి. ఆ రూల్స్ని మాత్రం ఫాలో అప్ చేయండి. అట్లా అయితేనే మీకు ఎర్రర్ రాదు, లేదా ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ చూడండి, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ బి ఎనీ ఆఫ్ ద పైథాన్ కీవర్డ్. ఓకేనా, అదొక రూల్. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అవన్నీ యూజ్ చేసి మనం ఆ వేలో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట పైథాన్ వేరియబుల్. ఇంకా అనదర్ వేలో, ఏ వేలో క్రియేట్ చేసినా సరే ఎర్రర్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పైన ఇచ్చినవి లీగల్ వేరియబుల్స్, కిందన ఇచ్చినవి ఇల్లీగల్ వేరియబుల్స్. మనం స్టార్టింగ్లో నెంబర్ యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేసిన ఇట్లా ప్రతిదీ చూపిస్తుంది అనమాట. మల్టీ వర్డ్ వేరియబుల్ నేమ్స్ అంటే వేరియబుల్ నేమ్ విత్ మోర్ దెన్ వన్ వర్డ్, అంటే ఇంకా చాలా నెంబర్స్ అనమాట. ఈ కింద చూడండి, క్యామిల్ కేసు, ప్యాస్కేలు, స్నేక్ కేసు ఇవన్నీ యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, క్యామిల్ కేస్ అంటే ఏంటి, ఒంట ఎలాగ ఉంటుంది, ఫస్ట్ కిందకి తర్వాత మీదకి అట్లా ఉంటుంది కదా. అట్లనే స్మాల్ అండ్ బిగ్ అట్లా ఉంటుంది అనమాట. ఓకేనా. పైథాన్ వేరియబుల్ అసైన్ మల్టిపుల్ వాల్యూస్ని మల్టిపుల్ వేరియబుల్స్కి అట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. అక్కడ చూడండి, నేను అక్కడ మెన్షన్ చేశాను, x, y, z ఆరెంజ్, బనానా, చెర్రీ ఇవన్నీ ఇచ్చాం కదా. అట్లనే ప్రింట్ ఎక్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఆ కోడ్ని. అలా అలౌ చేస్తుంది అనమాట. అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ వాల్యూస్ మల్టిపుల్ వేరియబుల్కి అసైన్ చేయడం అలౌ చేస్తుంది. ఇట్లానే వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ అనమాట. మల్టిపుల్ వేరియబుల్స్కి వన్ వాల్యూ అసైన్ చేయడానికి కూడా పైథాన్ అలౌ చేస్తుంది. ఇదొక సింపుల్ వే అనే చెప్పొచ్చు మనం. ఓకేనా. ఇప్పుడు మనం ప్రింట్ ఎక్స్, ప్రింట్ వై, ప్రింట్ జెడ్ అని చెప్పినా సరే ఆరెంజ్ అనే ప్రింట్ అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బుల్టిన్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి బుల్టిన్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట. అలాగే పైథాన్లో కూడా స్ట్రింగ్, ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, లిస్ట్, టపుల్, రేంజ్, ఇలా డిక్ట్, డిక్షనరీ ఇలా చాలానే ఉంటాయి అనమాట. ఓకేనా. వీటిని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సెట్, బూలియన్ ఇవాళ ఇలా చాలానే ఉన్నాయి. వీటిని మనం ఎలాగా క్రియేట్ చేద్దాం అనేది చూద్దాం. ఓకేనా. ఇలా చాలానే ఉన్నాయన్నమాట ఈ బుల్టిన్ డేటా టైప్స్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ అనేది చూద్దాం. ఓకేనా. ఆటిల్ని క్రియేట్ చేయడం, ఆటిల్ని ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం అనమాట. ఇవన్నీ బుల్టిన్ డేటా టైప్స్ అనమాట. స్ట్రింగ్ అంటే మనం డబుల్ కోట్స్లో ఇస్తాం, ఇంట్ అంటే నెంబర్ అనేసి, లిస్ట్ అంటే బ్రాకెట్స్ తీసుకుంటాం అనేసి, అదే స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటాం, టపుల్ అంటే పెరాన్సిస్ తీసుకుంటాం, రేంజ్ అంటే సర్టెన్ రేంజ్ వరకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి అనేసి, డిక్షనరీ అంటే బ్రాకెట్స్ తీసుకొని కీ వాల్యూస్ని యూస్ చేస్తాం అనేసి. ఓకేనా. ఇక్కడ చూడండి, పైథాన్ డేటా టైప్స్ అనమాట ఎలా ఉంటాయి. x స్ట్రింగ్ ఆఫ్ హలో వర్డ్, x 20 అంటే అది నెంబర్, 20.5 అంటే
అది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనమాట. ఇట్ మీన్స్ డెసిమల్ నెంబర్. ఓకేనా. 1 అంటే అది కాంప్లెక్స్ నెంబర్ మనకు తెలిసిందే. అండ్ అట్లనే కిందన చూస్తే ఎక్స్ ఈక్వల్స్ టు లిస్ట్‌లో యాపిల్, బనానా, చెర్రీ ఇట్లా ఉన్నాయి. లిస్ట్ అనేది ఒక స్టోరింగ్ కంటైనర్ లాగనమాట. మనం చాలా డేటా టైప్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఆ కిందకొచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, చెర్రీ ఇన్ పారాన్సిస్‌లో ఉన్నది. అంటే అది టపుల్ అనమాట. ఓకేనా. ఎక్స్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ 6 అంటే 6 వరకు నంబర్స్ ప్రింట్ చేస్తూ ఉంటది. 0 నుంచి 5 వరకు. ఓకే. నెక్స్ట్ కిందనొచ్చేసి డిక్షనరీ, ఆ కిందనొచ్చేసి సెట్. సెట్ అనేది డూప్లికేట్స్ వాల్యూని అలౌ చేయదు. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు ట్రూ అంటే అదొక బూలియన్ అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి బూలియన్‌కి. ఓకేనా. ఇట్లా చాలానే ఉంటాయనమాట. మనం నేర్చుకోవడానికి మీరొకసారి వీడియో చూసిందే కాకుండా ప్రాక్టీస్ కూడా చెయ్యండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ మీరు మీ ఓన్ కోడ్‌లో రన్ చేస్తారనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా మనం ఇట్లా సెట్టింగ్ చేయొచ్చనమాట. స్ట్రింగ్ ఆఫ్ హెలో వర్డ్ అని, ఇంట్ ఆఫ్ అని, ఫ్లోట్ అని, కాంప్లెక్స్ అని, లిస్ట్ అని, టపుల్ అని, రేంజ్ అని, డిక్ అనేసి, సెట్ అనేసి ఇలా క్రియేట్ చేసేటప్పుడు ఇట్లా యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చనమాట. అలా అయితే ఒక సేఫ్ సైడ్ అనేసి దానికి మనకి డేటా టైప్ అనేది తెలియాలి కదా! సో, అట్లా ఇలా యూజ్ చేసి కూడా మనం ఆహ్, ప్రింట్ చేయొచ్చనమాట. ఓకేనా. బూల్ ఆఫ్ 5 అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అట్లా వస్తా ఉంటదనమాట. ఓకేనా. సెట్ అంటే డూప్లికేట్స్‌ని డిలీట్ చేస్తా ఉంటది. అండ్ టపుల్ అది ఇమ్యూటబుల్ అనమాట. అలౌ చేయదు దేన్నిను. నాకు తెలిసి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకే డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఇంకా పైథాన్ ట్యుటోరియల్ మొత్తం నేర్చేసుకుందాం. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంకా మీకేం అర్థం కాకపోయినా నిర్మమోటంగా అడగొచ్చు. తెలుగులో ఉందనేసి ఇంకా దాన్ని వైరల్ చేయమాకండి. అండ్ సో, మీరివేం చేస్తారంటే వీఎస్ కోడ్‌లోకెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అదిచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ యాపిల్, బనానా, చెర్రీ అని ప్రింట్ ఎక్స్ అని కొట్టండి. రన్ చేసి చూడండి. ఓకేనా. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.